హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్‌స్క్రిప్టెడ్ లైఫ్ విత్ రమ్య. ఇది ఒక చిన్ని మినీ వ్లాగ్ అండి. దిల్‌సుఖ్‌నగర్ వెళ్ళాము మేము. మా మదర్ వాళ్ళ హౌస్‌కి దిల్‌సుఖ్‌నగర్ చాలా దగ్గర. అయితే మేము ఒక చిన్న పని మీద వెళ్ళాము. కాకపోతే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తున్న కొన్ని స్టోర్స్ కనిపించాయి ఇన్‌స్టాగ్రామ్‌లో దిల్‌సుఖ్‌నగర్‌లో స్టోర్స్. సో అవి విజిట్ చేసి చూద్దాం అనుకున్నాము. కాకపోతే అనుకున్నంత అయితే ఏం లేవండి. అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసేసి కొనేసుకోవడం కన్నా ఒకసారి విజిట్ చేసి కొనుక్కోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే క్లాత్ డిఫరెన్స్ చాలా ఉంది, క్వాలిటీ డిఫరెన్స్ కూడా చాలా ఉందండి. ఇంకా అది పక్కన నార్మల్ స్ట్రీట్ షాపింగ్కి వచ్చేసి లైట్గా అలా షాప్ చేసుకున్నామండి. చూడండి అలాగా మీకు కొన్ని టాప్స్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాము. అండ్ రోడ్ క్రాస్ చేయడానికి మేము మెట్రో లిఫ్ట్ ఎస్కలేటర్ యూజ్ చేసి క్రాస్ చేస్తాం. మీరులో ఎంతమంది అలా చేస్తారో మీరు చెప్పండి. అండ్ ఫైనల్గా మా మదర్ వచ్చేసి ఏం చేశారంటే పట్టు శారీస్ మీదకి బ్లౌజెస్ అని చెప్పి ఒక 4 తీసుకున్నారు. గ్రీన్ కలర్, ఇది కాటన్ సిల్క్ అంటారండి. చాలా బాగుంది, డ్యూయల్ షేడ్లో వస్తుంది. మనకి వీడియోలో అలా రావట్లేదు. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే కొంచెం లైట్ బూటీస్తో వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుంది. దీనికి ఏం డిజైన్ చేయించాల్సిన అవసరం లేదు. ఇదైతే సీక్వెన్స్ విత్ బూటీస్ వచ్చేసాయి. చాలా బాగుంది. ఇది కూడా స్మూత్గా ఉంటుంది. ఈ మెటీరియల్ అయితే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ పట్టు రా సిల్క్ లాగా వచ్చిందండి, గ్రీన్ అండ్ ఎల్లో షేడ్లో. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను ఒక 2 టాప్స్ తీసుకున్నాను. ఒకటి టాప్ అండ్ ఇంకొకటి 3 పీస్ సెట్ అండి. ఇది 3 పీస్ సెట్ అనమాట. ఈ 3 పీస్ సెట్లో ఏంటంటే మనకి టాప్, దుపట్టా అండ్ ప్లాజో సెట్ వచ్చింది. దుపట్టా వచ్చేసి మంచి బాందిని ప్రింట్ అండి. ఒక యాష్ కలర్, ఇది చాలా బాగుంది. బాందిని ప్రింట్ ఆర్గన్జా అండ్ సిల్క్ మిక్స్డ్లా వచ్చింది. ఫుల్ ఆర్గన్జా కాదు, కాటన్ కాదు, సిల్క్ కాదు అన్నట్టు ఉంది ఆ క్లాత్, కానీ బాగుంది. అండ్ ప్యాంట్ వచ్చేసి ప్లాజో సెట్ అండి. అండ్ మనకి ఇక్కడ వెస్ట్ పార్ట్లో ఏంటంటే మనకి ఎలాస్టిక్ వన్ సైడ్ బెల్ట్ లాగా ఇచ్చారు. సో మనకి కంఫర్ట్గా ఉంటుంది వేర్ చేసేటప్పుడు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే లైనింగ్ ఇచ్చారు ప్లాజోకి అండ్ టాప్కి కూడా. అండ్ టాప్ వచ్చేసి ఇలాగ సిమెంట్ కలర్ వస్తుంది అండ్ సీక్వెన్స్ వర్క్. ఇదేంటంటే ఒక కాటన్ సిల్క్ క్లాత్ లాగా అనిపించింది నాకు, కానీ బాగానే ఉంది. వేర్ చేస్తే లోపల కాటన్ ఉండడం వల్ల స్మూత్గానే ఉంది. అయితే ఈ డిజైన్ పోతుంది అనే భయం అయితే మనకు ఉండదండి, ఎందుకంటే సీక్వెన్స్ వర్క్ చాలా పకడ్బందీగానే చేశారు. నెక్స్ట్ వచ్చేసి టాప్ తీసుకున్నానండి. ఇది చాలా మంచి కలర్ అండి, పిస్తా గ్రీన్ కలర్. కాకపోతే మీకు కొంచెం లైటిష్ కలర్లో కనిపిస్తుంది. జస్ట్ మనకి ఒక పార్ట్లోనే ఇట్లా డిజైన్ వస్తుంది అంతే. అండ్ రిమైనింగ్ అంతా ప్లెయిన్ వస్తుంది. వైట్ లెగ్గిన్ అండ్ వైట్ చున్నీతో పేరప్ చేస్తే మంచి క్లాస్ లుక్ వస్తుందండి. జస్ట్ మీకు వేర్ చేసి చూపిద్దామని వేర్ చేశానండి. ఇంకా ఆల్టరేషన్ ఏం చేసుకోలేదు. నాకు బోత్ టాప్స్ అయితే లూజ్గానే ఉన్నాయి. జస్ట్ ఐడియా కోసం మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. చూసేయండి, ఇది 3 పీస్ సెట్. అంత లూజ్గా ఉంది, సో కొద్దిగా ఆక్వర్డ్గా కనిపిస్తుంది. బట్ మైండ్ షేక్ అండి, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ వేర్కి తీసుకున్నాను. చాలా క్లాస్ లుక్ ఉంది అని అనిపించింది నాకైతే. మరి లైట్ కలర్స్ కదా, ఎప్పుడు డార్క్ కలర్స్ ఎక్కువ తీసుకుంటాను. సో దట్ ఈసారి ఏంటంటే లైట్ కలర్స్ తీసుకుని ట్రై చేద్దామని ట్రై చేశాను. చున్నీ కూడా మంచి లెంత్లో వచ్చింది, బాగుంది మనకి. చూసేయండి. అండ్ మీరు మాత్రం ఇన్స్టాగ్రామ్లో చూసేసి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కన్నా వెళ్ళి ఒకసారి స్టోర్ విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోవడం బెటర్. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.